హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భారతీయుడు 2 జీరో టాలరెన్స్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉంది అంటే, కొన్ని సినిమాలు ఆ తీసిన సినిమా వాళ్ళకి మంచి పేరు తెచ్చిపెడతాయి. ఇంకొన్ని సినిమాలు ఆ తీసిన సినిమా చూసిన మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని సినిమాలు మనకి మన బాధ్యతలను గుర్తు తెచ్చిపెడతాయి. మనలో ఒక మంచి మార్పును తీసుకొస్తాయి. ఈ అన్ని అంశాలు సమపాలల్లో మిక్స్ అయ్యి మనలో ఉన్న కొంతమందిలోనైనా ఒక మంచి చేంజ్ తీసుకొచ్చే మూవీనే ఈ భారతీయుడు 2 మూవీ. మన డైరెక్టర్ శంకర్ గారు మూవీస్ అంటేనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడి ఉంటాయి. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, మన దేశంలో ఎలక్షన్ ఈజ్ నాట్ ఏ చేంజ్, ఇట్స్ ఏ ఎక్స్చేంజ్ అని. ఈ డైలాగ్లో చాలా అర్థం ఉన్నట్టే ఈ మూవీలో కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ దాగుంది. ఈ డైలాగ్కి తగ్గట్టు ఒక్క ముక్కలో ఈ మూవీ ఎలా ఉందో చెప్పాలి అంటే, మన శంకర్ గారి అద్భుతమైన డైరెక్షన్లో, కమల్ హాసన్ గారి అద్భుతమైన నటనలో ఒక అద్భుతమైన చిత్రరూపం దాల్చిన ఈ భారతీయుడు 2 నాట్ ఏ హిట్, ఇట్స్ ఏ ఎక్స్ట్రాడినరీ నేషనల్ రెస్పాన్సిబుల్ హిట్. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగిన సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచే మంచి ఊపు అందుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ ముందు సిద్ధార్థ నటన మనకి కంటతడి తెప్పిస్తుంది, మనల్ని కథలో ఇన్వాల్వ్ చేస్తుంది. ఇకపోతే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్నదే ఈ కథను మరింత బలంగా మార్చి మన కంటికి ఇంపుగా చూపిస్తూ మనల్ని మరింతగా ఉర్రూతలోగిస్తుంది. ఫైనల్గా దేశం మొత్తం తిరిగి రావాలని కోరుకున్న భారతీయుడు తిరిగి వచ్చి చెప్పిన మాటలు విన్న యువత దాన్ని ఆచరించి చిక్కుల్లో పడి కమ్బ్యాక్ ఇండియన్ అన్న వాళ్ళ నోటితోనే గో బ్యాక్ ఇండియన్ అని అతన్ని అవమానిస్తూ రాళ్లతో వెంటపడి కొట్టే వరకు ఈ పార్ట్ 2 ఎండ్ అవుతుంది. కానీ భారతీయుడు ఈ దేశానికి చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. అదేంటి అన్నది మన థర్డ్ పార్ట్లో భారతీయుడు 3లో తెలుస్తుంది మనకి. నా నుంచి మీకు ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ మూవీ ఎండింగ్ అనేది మీరు అనుకునే ఎండింగ్ కాదు. ఇంకో 2 నిమిషాలు ఎండ్ టైటిల్స్ పడే వరకు ఆగండి. యుద్ధం చేస్తేనే ఫ్రీడమ్ వస్తుందని తెలిసిన మన యువతకి ఆ యుద్ధం వలన ఎదురయ్యే బాధల్ని అధిగమిస్తేనే పీస్ లభిస్తుందని తెలిసి వస్తుంది. ఇదే అర్థం భారతీయుడు తిరిగి మళ్ళీ కంబ్యాక్ అవడానికి నాందవుతుంది. మొత్తానికి సినిమా చాలా బాగుంది భయ్య. మన శంకర్ గారు 40 ఏళ్ల లోపు ఉన్న యువతని టార్గెట్ చేసి యువత తెలుసుకోవలసిన రెస్పాన్సిబిలిటీ గురించి, దానివల్ల జరిగే నష్టాల గురించి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చాలా అర్థవంతంగా చెప్పారు. ఇక ఈ కథలో నటించిన నటీనటుల గురించి చెప్పాలంటే, కమల్ హాసన్ గారు జీవించారు, సిద్ధార్థ నటుడిగా మెప్పించాడు, బాబీ సింహ సిన్సియర్ కాప్గా పాత్రలో ఒదిగాడు, సముద్రకని గారు సిద్ధార్థ తండ్రిగా ఆయన పాత్ర మేరకు ఉన్న నటనలో ఆకట్టుకున్నారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు పాటలకి అడ్డమైన రొమాంటిక్ సీన్స్కి పరిమితం కాకుండా ఒక రెస్పాన్సిబుల్ ఉమెన్గా కథలో మంచి నటనతో ఫిట్ అయ్యారు. ఇకపోతే ఎస్జే సూర్య గారు తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. కానీ ఆ పాత్ర ఈ సెకండ్ పార్ట్లో మనకి కొంతవరకే ఉండి థర్డ్ పార్ట్లో ఒక మంచి కీ రోల్ పోషిస్తూ మనల్ని మరింత ఎంటర్టైన్ చేయబోతుందని మనకి క్లైమాక్స్లో అర్థమవుతుంది. ఇక మిగిలిన కొన్ని ముఖ్యమైన పాత్రలు తెరపై జీవిస్తూ ఈ కథకు ప్రాణం పోసాయి. ఇకపోతే మన బ్రహ్మానందం గారి పాత్ర ఈ పార్ట్లో కొన్ని షార్ట్స్కి మాత్రమే పరిమితం అయ్యింది. ఈ పాత్రకి కొనసాగింపు థర్డ్ పార్ట్లో ఉంటుందేమో చూడాలి. ఇకపోతే టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే, ఆర్ఆర్ అన్నది చాలా బాగుంది భయ్య. కథలో వచ్చే ప్రతి ఎమోషన్ సీన్ని, యాక్షన్ సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక పాటలు కథలో లీనమయ్యాయి, ఇక దాని గురించి చెప్పక్కర్లేదు వేరే. స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా పనితనం చాలా చాలా బాగుంది. కమల్ హాసన్ గారిని యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా చూపించారు. అదే ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. భారతీయుడు 1 బాగుందా, భారతీయుడు 2 బాగుందా అంటే అదే ఇదే, దానికి ఇది కొనసాగింపు. అది బాగుంది, ఇది తక్కువ ఉందని చెప్పలేం. ఎందుకంటే ఇది మన సొసైటీలో ఉన్న రియాలిటీని మన కళ్ళకు కట్టినట్టుగా ఎలివేట్ చేసే ఒక రెస్పాన్సిబుల్ చిత్రం. డోంట్ మిస్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్. వెళ్ళండి, థియేటర్లో చూడండి, ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్గా వాస్తవాలను గ్రహించండి. థ్యాంక్ యూ.